అమ్మకు పుట్టనటువంటి వాడిని ఇది ఒక 10 సీట్లకి అరౌండ్ 10 నుంచి 15 లేదా 20 10-15 సీట్లు వచ్చినటువంటి చంద్రబాబు కానీ లేకపోతే నితీష్ బాబు కానీ ఈ బాబుల కాళ్ళు పట్టుకునే స్థాయికి తీసుకురావడంలో ఇది నిజంగా సక్సెస్ఫుల్ అయినటువంటి ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టే ప్రయత్నం చేసినటువంటి అందరికీ ఏమంటారు కృతజ్ఞతలు, అదేవిధంగా అభినందనలు. ఓకే, అంటే ఇండిపెండెంట్ ఇది యూట్యూబర్స్, సోషల్ మీడియా వారియర్స్, అట్లనే గోధి మీడియా కాకుండా వేరే ఇప్పుడు అది ధ్రువ్ రాతి కానీ, అభిసార్ శర్మ కానీ, రవీష్ కుమార్ కానీ, అట్లా ఇండిపెండెంట్గా పనిచేసే జర్నలిస్టులు కానీ, అదేవిధంగా ఇండియా కూటమి భాగస్వామి పక్షాలు కానీ అనేక పక్షాల వారు పోరాటం చేసి, ఎందుకంటే ఇది మామూలు పోరాటం కాదు. ఓకే, ఒక్క 20 సీట్లతోటి మనకి కొంచెం ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో కొంచెం ఇది అవుతుంది కానీ, బట్ వాళ్ళు ఒకవేళ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా ఎన్ని రోజులు ఉంటుంది అనేది అది వేచి చూద్దాం. కానీ ఏది ఏమైనా ఇంతకు ముందు ఉన్నట్టుగా సిబిఐ దాడులు, ఈడీ ఐటీ దాడులు, అక్రమ అరెస్టులు ఇవన్నీ బంద్ అవుతాయి. గోధి మీడియా తప్పుడు ఎగ్జిట్ పోల్స్ ఇచ్చి అసలు ప్రతిపక్షాలు లేవు అన్నట్టు చూపెట్టి, మోడీ అంటే దేవుడు చూపెట్టి గోధి మీడియా ఎరి చేష్టలు అవి కూడా బంద్ అవుతాయి. అర్థమైందా? ఇలా ఏ బిల్లు నా ఇష్టం ఉన్నట్టు చేస్తా, సభ్యులందరినీ సస్పెండ్ చేస్తా, ఏదైనా బిల్లు చేస్తా, అదానీ కోసం అంబానీ కోసం అనేటువంటి రైతుల నల్ల చట్టాలు తెస్తా, అందరినీ సస్పెండ్ చేసి బిల్లులు పాస్ చేస్తా, చేయడానికి వీలు కాదు. ఇక అర్థమైందా? సో కాబట్టి ఎవరు గవర్నమెంట్ ఫామ్ చేస్తారనేది వేచి చూద్దాం. కానీ ఆ క్రమంలో చూద్దాం ఏది ఎట్లా అంటే ఎందుకంటున్నా అంటే ఇది మామూలు పోరాటం కాదు. ఒక నియంతకి ఒక ఏమంటారు నిరంకుశత్వానికి. ఎందుకంటే వాడు ప్రతిపక్ష నేతని అరెస్ట్ చేస్తాడు, జైల్లో పెడతాడు. ప్రతిపక్ష పార్టీ యొక్క నాయకుడిని సిబిఐ, ఈడీ, ఐటీ దాడులు అని చెప్పి తమ పార్టీలో జాయిన్ చేసుకుంటాడు. ప్రజలు ఎన్నుకున్న అనేక రాష్ట్రాల్లో ప్రజలు ఎన్నుకున్న ప్రజా ప్రభుత్వాలను కూలుస్తాడు, ప్రతిపక్షాలని వాళ్ళ యొక్క బ్యాంక్ అకౌంట్లు ఫ్రీజ్ చేస్తాడు. అర్థమైందా? వాడు ప్రతిపక్షాలు ఉంటే తప్పులు చేస్తారంట, సిబిఐ నేరాలు చేస్తారంట, బీజేపీ కండువ కప్పుకుంటే ఎలాంటి నేరాలు ఉన్నాయంట. అంటే ఎన్ని రకాలుగా అబ్యూజ్ చేసిండు వాడు, ప్రజాస్వామ్యాన్ని ఎన్ని రకాలుగా కొన్ని చేసిండు. ఒక్క ప్రతిపక్ష నేత దగ్గర పైసలు లేకుండా చేసిండు. అట్లా ఏది ట్రాన్స్పరెంట్ గా ఉండే రాజకీయాల పార్టీలకు ఇచ్చే చందాలని మొత్తం ట్రాన్స్పరెన్సీ తీసేసి లక్షల కోట్లు దోసుకున్నాడు. అర్థమైందా? ఎక్కడో 200 స్థానంలో ఉన్న అదానిని ఇలా నంబర్ 2 చేసిండు. అంటే ఎన్ని రకాలుగా అబ్యూజ్ చేసిండు వాడు, ఎన్ని రకాలుగా దోసుకున్నాడు. దేశ ప్రజల హిందువులు, క్రిస్టియన్లు, ముస్లింలు అనకుండా అంత సొమ్ము దోసుకొని 5 కిలోల దొడ్డు రేషన్ బియ్యం ఇస్తాడు పారవశేటి, ఎవడు తిననటువంటి. అర్థమైందా? సో ఎన్ని రకాలుగా అబ్యూజ్ చేసిండు వాడు. ఎక్కడ డబ్బులు కనిపించినా దోసుకున్నాడు. గుజరాతోడు కానీ, బాపనోడు కానీ, బీజేపీకి సంబంధించిన వాళ్ళు ఇవాళ అవన్నీ చేయలేరు. ఇక ఎప్పుడు గవర్నమెంట్ ఉంటుందో, ఎప్పుడు ఉడుతుందో ఎవరికి తెలియదు. ఓకే, అర్థమైందా? ఎప్పుడు మధ్యంతర ఎన్నికలు వస్తాయో తెలియదు. వాడు ఇప్పుడు మద్దతు ఇచ్చేటోడు ఆ ఒక్కరిద్దరు ఇడిదికి ఎప్పుడు వస్తారో తెలియదు. వాడు ఏది పాస్ చేయలేడు. రేపు పార్లమెంట్లో ఏది చర్చ లేకుండా ఏ బిల్లు పాస్ చేయలేడు. సో కావరం మనిషేసినాం కదా. ఒక్క 20 సీట్లు మన అంచనాకి కొన్ని చోట్ల తారుమారైపోయి మనకి ఇది ఇంకా పూర్తిగా 100% కాన్ఫిడెన్స్ గా మనం గవర్నమెంట్ ఫామ్ చేయలేకపోతున్నాం. కానీ బట్ అయినా సరే వాడు పెట్టిన ఎన్ని రకాలుగా నియంతృత్వ వాటికి మధ్యలో తట్టుకొని నిలబడి ఇన్ని సీట్లు గెలవడం అనేది, అసలు వీడు ప్రెస్ కాన్ఫరెన్స్ కి రాడు. రాహుల్ గాంధీ ఇన్నిసార్లు ప్రెస్ కాన్ఫరెన్స్ వస్తే వాడిని పప్పు అంటాడు. మరి ఆ పప్పు ఇలా 100 సీట్లు గెలిపించాడు. అర్థమైందా? మనం కాంగ్రెస్ తరఫున మొత్తం సీట్లకు పోటీ చేయలేదు, ఎందుకంటే వ్యతిరేక ఓట్లు చీలుతాయి కాబట్టి. ప్రతి రాష్ట్రంలో అక్కడున్న బలమైన ప్రతిపక్షంతో మనం పొత్తు పెట్టుకున్నాం కాబట్టి మనం ఎక్కువ సీట్లు పోటీ చేయలేదు. ఇప్పుడు కాంగ్రెస్ కున్న వేవ్ కి మోడీ ఉన్న వ్యతిరేకత, కాంగ్రెస్ ఎన్ని సీట్లు పోటీ చేసినా గెలిచే అవకాశం గెలిచేది అది ట్రెండ్ కనిపిస్తుంది. అర్థమైందా? కొన్ని రాష్ట్రాల్లో మన అంచనాకి కొంచెం తారుమారైనవి తప్ప మెజారిటీ రాష్ట్రాల్లో మన అంచనాకి మించి వచ్చినాయి. ఓకే, ఈ యొక్క ఒక్కొక్క రాష్ట్రం గురించి ఇండివిజువల్ నేను డీప్ గా చెప్తా నంబర్తో సహా. కానీ ముందుగా మన తెలుగు రాష్ట్రాల గురించి మాట్లాడుకుందాం. ఓకే, ఒకటి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్.
సో ఆంధ్రప్రదేశ్ కొంచెం ఎక్కువ మాట్లాడాలి కాబట్టి తెలంగాణ మాట్లాడుకుందాం ఫస్ట్. తెలంగాణలో ఇది 17 సీట్లు. 17 సీట్లలో మనం అంచనా వేసిన మనం ఎక్స్పెక్టేషన్ ప్రకారం మనకు ముందే తెలుసు ఆయన ఓవైసీ గారు గెలుస్తారన్నారు, గెలిచారు. కానీ ఆ మాధవీలత అనేట ఆమె ఇంట్లో బోళ్ళు కడగడానికి కూడా పనికిరాని, చెత్తూడడానికి కూడా పనికిరాని మాధవీలత ఎన్ని డ్రామాలు వేసిందో. శివుని గుళ్ళల్లో ఉండే శివుని వీధులలోకి తెచ్చి ధూమ్తామని శివుని అవమానించింది దరిద్రపుది. అందుకే ఆ పరమశివుడే ఆ మాధవీలత ఎడ్డిదాన్ని ఓడగొట్టిండు. అవునా కాదా చెప్పండి మిత్రులారా. సో అంటే పొద్దుగాలేస్తే హిందూ ముస్లిం మరి నువ్వు చెప్పిన లాజిక్ ప్రకారం అయితే అక్కడ ఓల్డ్ సిటీలో ఉన్న హిందువులు మాధవీలతకు ఓటేసినా మరి మాధవీలత కన్సిడరబుల్ ఓట్లు వచ్చేటి కదా. అరే మతం మీద ఓట్లు పడేరా అయ్యా. నువ్వు బువ్వ పెట్టేది చెప్పండి, తిండి పెట్టేది విద్యాలయాలు లేకపోతే ఇంకోటి పనికొచ్చేది చెప్పండి. మతం అనేది ఎవరి బిలీవ్ సిస్టమ్, వాడు మొక్కుంటాడు, వానికి మానసిక ప్రశాంతత దొరుకుతుంది, గంతవరకే. జై శ్రీరామన్ కూర్చుంటే బువ్వ రాదు, అర్థమైందా. సో ఆ క్రమంలో అది ఓల్డ్ సిటీలో మన మాధవీలతను ఓడిపోయింది. తర్వాత మిగిలిన కేసీఆర్ అనే దుర్మార్గుడు నా అంచనా ప్రకారం ఆయన బిడ్డ అదే ఈ బాపనోడు బీజేపీ వాడు అందరిని భయపెట్టించి గెలవాలని ప్రయత్నం. అట్లా ఎన్నికల ముందు ఎన్ని పార్టీలను కూల్చిండు, ఎన్ని ప్రభుత్వాలను కూల్చిండు, అది 10-15 కూల్చి మళ్ళీ కాంగ్రెస్ ఏడుంది అంటాడు. కాంగ్రెస్ గట్టి నేను నమ్ముకుంటా, కాంగ్రెస్ ఏం చేసింది అంటాడు. వానికి ఎంత అంటే నేను ఏం చేసినా నడుస్తుంది. నడిచిందా? నడవదు, అట్లా నడవది. నీ ఒక్కరికే తెలివి పెట్టింది అనుకుంటే భ్రమ అది. అందరూ అన్ని గమనిస్తున్నారు, ఎవరు చిన్నపిల్లలు లేరు, అవునా కదా. సో ఆ క్రమంలో వంగబెట్టి కొట్టిర్రు అది బీజేపీని. వాని అహంకారాన్ని, వాని నియంతృత్వాన్ని, వాని యొక్క విద్వేషాలని, వాని యొక్క బీజేపీ ఐటీ సెల్ ఫేకులని, దుష్ప్రచారాలని, గోబెల్స్ ప్రచారాలని, గోధి మీడియా యొక్క చెత్త ప్రచారాలని వంగబెట్టి మళ్ళా లేవకుండా కొట్టిర్రు బీజేపీని. ఇది ఆరంభం మాత్రమే. ఇంకా రాను బంతిని ఎంత కిందికి కొడితే, ఎంత స్పీడ్గా కొడితే అంత పైకి లేస్తుంది. ఓకే. సో ఆ క్రమంలో కేసీఆర్ అనే దుర్మార్గుడు, అదే బీజేపీ. ఎందుకు చెప్తున్నా బీజేపీది? ఎందుకంటే ఆడ కేజ్రీవాల్ని అరెస్ట్ చేసి లోపలేసిండు, ఇక్కడ కవితని అరెస్ట్ చేసి లోపలేసిండు. సో తన బిడ్డని ఇడిపించుకోవాలన్న ఆ కారణమా, లేకపోతే కాంగ్రెస్ మీద కోపం పెట్టుకున్నాడా, అసెంబ్లీలో ఓడగొట్టిరని మనకి కారణాలు కరెక్ట్ తెలియదు. లేకపోతే మేము దోసుకునే మెంటాలిటీ ఉన్నాం కాబట్టి మోడీ తెచ్చిన ఏ బిల్లుకైనా నేను సహకరించినా వాడు దోసుకుంటాడు, నేను దోసుకునే మెంటాలిటీ ఉంది కాబట్టి నువ్వు మీది తినాలే మాది తినాలే అన్నట్టుగా దోసుకునేటోడికి బీజేపీ అయితే నన్ను దోసుకొని ఇచ్చింది, నా దోసుకున్న వాటిని కాపాడుకొని ఇస్తుంది, వాని వాటా ఇస్తే వానికి సరిపోతుందన్న ఆ ఉద్దేశంలోనా. కారణం ఏదైనప్పటికీ కేసీఆర్ అనే దరిద్రుడు వాడు కొట్లాడలేదు, అస్త్ర సన్యాసం చేసిండు. అంటే దాని అర్థం ఏంది? బీఆర్ఎస్ పడాల్సిన ఓట్లన్నీ బీజేపీకి పడేటట్టు చేసిండు కేసీఆర్ అనే దుర్మార్గుడు. అదేవిధంగా రేవంత్ రెడ్డి అనేట ఆయన, నేను ఎన్నికల ముందే చెప్పిన, క్యాండిడేట్ అనౌన్స్ చేసే ముందే చెప్పిన, గీళ్ళకి ఈయన రాయ్యా అందరు చెప్తున్నారు బలమైన అభ్యర్థులు, కాంగ్రెస్ మీద ఎంత ప్రేమ ఉన్నప్పటికీ ఆడ బలమైన అభ్యర్థి లేకపోతే ఓట్లు పడేరా, ఇట్లా ఎన్నోసార్లు ప్రూవ్ అయిందిరా అయ్యా. ఇప్పుడు ఆ పిల్లగాడు ఎన్ఎస్సిఐ బల్మూర్ వెంకట్కి అప్పుడు హుజూరాబాద్ ఇచ్చినప్పుడు కూడా తిట్టినా. సో అట్లనే ఇది కరీంనగర్లో అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డికి రాయ్యా, అట్లనే నిజామాబాద్లో ముత్యాల సునీల్ రెడ్డికి ఎందుకంటే మన యొక్క ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు ఆయన ఓల్డ్ అయిపోయిండు, యువకులు ఎక్కువ మంది ఉన్నారు, ఇప్పుడు ఆ ముసలికి ఓట్లు పడే అవకాశాలు తక్కువనే రాయ్యా, ఇలా పొన్నా లక్ష్మీ లాంటి వాళ్ళు పోటీ చేస్తే ఓట్లు పడే రాయ్యా అని నేను నెత్తినోరు కొట్టుకొని చెప్పిన. అట్లా ప్రతి దగ్గర చెప్పిన. చేవెళ్ళాక అక్కడ నువ్వు పట్నం సునీతారెడ్డికి ఇచ్చినావు కదా, ఆమెకు చేవెళ్ళలా ఆమెకు పట్టున్నది, అక్కడ ఇస్తే తేడా ఉండేది. అటనే రఘునందన్ మెదక్లో మైనంపల్లికి కానీ, లేకపోతే దామోదర్ రాజనరసింహ బిడ్డకు కానీ, లేకపోతే జగ్గారెడ్డి వాళ్ళ కుటుంబంలో ఎవరికన్నా కానీ, జగ్గారెడ్డి గారికి కానీ ఇస్తే గెలిచే అవకాశం ఉండేది రాని నేను ఇప్పుడు చెప్పలే, క్యాండిడేట్ అనౌన్స్ చేసే కంటే ముందే చెప్పిన. అరే ముదిరాజు అనేటోడు వాడికి రాజకీయ అనుభవం లేదురా అయ్యా, వాడికి ఎక్కువ ఓట్లు పడే అవకాశం లేదు, వాడికి పెద్దగా ఇది అని ఏ రకంగా లేడు అని నేను చాలాసార్లు చెప్పిన. అట్లనే ఆత్రం సుఖనాకి ఇచ్చినప్పుడు ఆమె ఎవరో నాకు తెలియదు రా అయ్యా, ఆమె కార్యకర్త అంట, ఆమె మాజీ నక్సలైట్ అంట అని ఇప్పుడు తెలిసింది నాకు. కానీ ఆ యొక్క ఆమె ఎవరికి తెలియదు రా అయ్యా. ఆడ నరేష్ యాదవ్ కానీ ఎవరైనా ఇంకా వేరే వాళ్ళు ఎవరైనా బలమైన ఈరా అంటే అట్లా ఇయ్యలే. సో అంటే నాకేమనిపిస్తుంది,
ఆడ బొంతు రామ్మోహన్కి ఇస్తే గెలిచే అవకాశం ఉందని చెప్పారు. సో ఏది ఏమైనా నా అంచనా ప్రకారం నేను అంటే నేను ఆలోచించిన కాడికి, నేను విశ్లేషించిన కాడికి ఈ ఓటుకు నోటు కేసులో లోపలేస్తారని భయపట్టిస్తే వాడు భయపడ్డా రేవంత్ రెడ్డి గారు, లేదా పైసలు తీసుకున్నాడా నాకు తెలియదు. కానీ కారణం ఏదైనా సరే కొన్ని బీజేపీలో జర ఇంతో అంతో పేరున్నోడు బలమైనోడు అనిపించిన వాళ్ళందరికీ అక్కడ బలహీన అభ్యర్థికి టికెట్ ఇచ్చిండు కావాలని అనేది నా అభిప్రాయం. లేకపోతే ఇంకొక 4 నుంచి 5 సీట్లు అంటే ఒక తక్కువలో 12 నుంచి 14 అన్న కాంగ్రెస్ గెలుస్తుండే అనిపించింది నాకు. రెండోది, రేవంత్ రెడ్డి గారు తను ఎక్కువ ప్రచారం చేసుకుంటారు కానీ ఆయన మాట్లాడు వరకే అనేది, కానీ ఆయనకు గ్రౌండ్ లో పట్టుంది అని నేను అనుకోవట్లేదు. ఇవాళ ఇది మన కోమటిరెడ్డి బ్రదర్స్, ఉత్తమ్ రెడ్డి గారు, అట్లనే ఉత్తమ్ దంపతులు, అదేవిధంగా మన ఆయన పేరేంది ఖమ్మం పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, ఇట్లాంటి వాళ్ళు లేకపోతే ఆ 8 కూడా రాకపోతుండే. రేవంత్ రెడ్డి గారు గెలిపించింది ఏం లేదు. రేవంత్ రెడ్డి గారు మల్కాజ్గిరిలో తన ఎంపీగా ఉన్న మల్కాజ్గిరిలో ఎమ్మెల్యేని గెలిపించుకోలేకపోయిండు, ఎంపీగా గెలిపించుకోలేకపోయిండు. రేవంత్ రెడ్డి గారు తన సొంత గడ్డ మహబూబ్ నగర్ గెలిపించుకోలేకపోయాడు అని నేను చెప్పిన. వంశీచంద్ర రెడ్డి గ్రౌండ్ లో లీడర్ అయ్యా, వాడు ఢిల్లీలోనే ఉన్నాడు చాలా రోజుల నుంచి. వేరే మన్నే జీవన్ రెడ్డి అన్నారు, ఇంకా వేరే వాళ్ళు అన్నారు, ఆలోచించమని ఇప్పుడు చెప్పలే. నేను ఎన్నికలు అయిపోయినా కూడా చెప్తాడు. నేను ఆ సీట్లు అనౌన్స్ చేసే ముందే చెప్పిన, టికెట్లు అనౌన్స్ చేసే ముందే బలమైన వాళ్ళకి ఈయనరా అంటే ఆ వెల్లచాల ఆడ వెల్మాని గెలవాడు రాయ్యా కరీంనగర్ లో, ఆ వెల్లచాలకి ఎందుకు ఇచ్చినవరా అయ్యా అని చెప్పినాం. ఆడ బీసీ వన్ కన్నా ఇచ్చేది ఉండే, లేదంటే ఇక్కడ ప్రవీణ్ రెడ్డి కన్నా ఇచ్చేది ఉండే, కంపల్సరీ ఈజీ గెలుస్తుండే కరీంనగర్ లో. ఆడ బీసీ సామాజిక వర్గం ఎక్కువ ఉంది అంటే నా అంచనా ప్రకారం బండి సంజయ్ గారితో కాంప్రమైజ్ అయినారనేది నా అనుమానం. మరి ఇట్లా చేస్తే ఎట్లరా అయ్యా? ఇవాళ 8 సీట్లే ఆడ రాహుల్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ కావడానికి, ఆ ఇండియా కూటమి రావడానికి, బీజేపీ యొక్క నియంత్రణతో సావడానికి ఆ 8 సీట్లు కూడా ఇవాళ కౌంట్ అవుతున్నాయి కదా. ఇలా నితీష్ కుమార్కి వచ్చిన 12 సీట్లు, చంద్రబాబు నాయుడుకి వచ్చిన 16 సీట్లు కౌంట్ అవుతున్నాయి కదా. ప్రతి సీట్ ఇంపార్టెంట్ అయిపోయింది కదా. మళ్ళీ నువ్వు నేషనల్ మీడియాలకు పోయి అన్నిట్లోకి పోయి మాకు 16 సీట్లు వస్తాయి, 14 సీట్లు వస్తాయి అని చెప్తుంది. ఆలోచించుకోండి రేవంత్ రెడ్డి గారు. నేను మిమ్మల్ని క్రిటిసైజ్ చేయాలన్న ఉద్దేశం నాకు కాదు. నేను ఉన్నట్టు చెప్తే ఆ తప్పులను సరిదిద్దుకుంటారన్న ఆశతోటి నేను చెప్తున్నా తప్ప మిమ్మల్ని క్రిటిసైజ్ చేస్తే నాకేమొస్తుంది? బీజేపీ బీఆర్ఎస్ దొంగనా కొడుకులు, వాళ్ళు దోసుకునే మెంటాలిటీ ఉంది. కాంగ్రెస్ వస్తే ప్రజలు బాగుపడతారు రాయ్యా అని ఎన్నికల ముందు చెప్పినా, ఇప్పుడు చెప్తున్నా. ఎస్, ఆ ఫలితాలు కనిపిస్తాయి. మనం వచ్చింది 3 నెలలు అయింది, ఏడాది నుంచి 2 నెలలు ఆగురు రాయ్యా. వాడు ఒక్కొక్కటి నెరవేరుస్తాడు. వాని చేతిలో పైసలు వస్తే, బడ్జెట్ వస్తే, మనకి బడ్జెట్ లో పైసలు వస్తే మనం ఖర్చు పెడతాం, లెక్క చూపెడతాం. వానికి టైం వేయకుండా ఇది కాలే, అది కాలే, ఇది ఊకలే, వానికి టైం ఇవ్వాలి కదా. కేసీఆర్ గారికి 10 ఏళ్ళు ఇచ్చారు, మోడీ గారికి 10 ఏళ్ళు ఇచ్చారు, తెలంగాణ ప్రజలు 5 ఏళ్ళు ఇచ్చారు కాంగ్రెస్ కి. 3 నెలలకే ఇది కాలే, అది కాలే అంటే వానికి ఒక డెసిషన్ తీసుకోవాలి, సమస్య మీద చర్చించాలి. ఆ నిర్ణయం చేసినాక వాటి యొక్క ఫలితాలు రావడానికి టైం పడుతుంది. గవర్నమెంట్ స్లోగా నడుస్తాయి గవర్నమెంట్ల పనులు. కామన్ సెన్స్ లేకుండా ఊరికే ఇక ప్రతిపక్షం ఉంది కదా ఓరుతా అంటే నీ చేతే పోతుంది. ఆలోచించండి మిత్రులు ప్లీజ్. ఓకే, సో ఆ క్రమంలో బీజేపీకి 10% ఓట్లు లేని బీజేపీకి 8 సీట్లు రావడానికి కారణము ఒకటి, కేసీఆర్ అనే దుర్మార్గుడు అస్త్ర సన్యాసం చేయడం, ఫస్ట్ పాయింట్. రెండవ పాయింట్, రేవంత్ రెడ్డి బలహీన అభ్యర్థులకు టికెట్ ఇవ్వడం వల్ల కాంగ్రెస్ యొక్క ఓట్లు కూడా బీజేపీకి పడ్డాయి ఆ బలహీన అభ్యర్థులు ఉన్న చోట్ల. అట్లనే బీఆర్ఎస్ యొక్క ఓట్లన్నీ బీజేపీ పోయడం వల్ల గెలిచారు తప్ప బీజేపీకి ఇక్కడ తెలంగాణలో ఓటు బ్యాంకు లేదు, వాళ్ళ సిద్ధాంతం లేదు. హిందూ ముస్లిం అంటే ఎవ్వడు ఓటేడు, రైతుకి తనకు బువ్వ పెట్టేది ఏమైనా కావాలి చేస్తే ఓటేస్తారు, కానీ జై శ్రీరామ్ అంటే ఓటేస్తారా? ఎవ్వడే అట్లా, అది సాధ్యం కానే కాదు. అట్లా గిట్ట అయితే వాడు అద్వాని రథయాత్ర చేసినప్పుడే బీజేపీకి గెలిచేది. అర్థమైందా? ఆలోచించండి. ఎవడో యూత్ పోరగాళ్ళకి వాళ్ళకి ఎలాంటి బాధ్యతలు ఉండయి, బరువులు ఉండయి, ఇంత బీరు ఓపిస్తా, బీసీలో యూత్ పోరగాళ్ళకి ఇంత బీరు ఓపిస్తా, బిర్యానీ ఇస్తా అంటే వాడు వాట్సాప్ లో చెత్త నింపుతాడు. ఆ వాట్సాప్ లో ట్రోల్స్ చేసే ముండా కొడుకులు కూడా బీజేపీ పెయిడ్ ఐటీ సెల్. అర్థమైందా మిత్రులారా? సో అది తెలంగాణ గురించి. ఇక ఆంధ్రప్రదేశ్ లో నిజంగా చెప్పండి, జగన్ అనేట ఆయన అంత దుర్మార్గంగా పరిపాలించిండా? అంటే 151 సీట్లు వచ్చినాయి, 175లో లాస్ట్ టైం 151 సీట్లు వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ 11 సీట్లకు పడిపోయే స్థాయికి అంత దుర్మార్గంగా పరిపాలించిండా?
అట్లీస్ట్ జగన్మోహన్ రెడ్డి గారి పంచిన డబ్బులు కానీ పథకాలు కానీ లబ్ధి చేకూరలేదా ఒక్కరికి కూడా? అయినప్పటికీ అంత ఘోరంగా గెలిచారు, ఘోరంగా ఓడిపోయాడు జగన్మోహన్ రెడ్డి గారు అంటే నా అంచనా అంటే ఎట్లా వచ్చినాయి అంటే ఓట్ల పరిశీలిస్తే ఇది అరౌండ్ 30 నుంచి 35% జగన్ పడ్డాయి, మిగిలిన 65% ఆ యొక్క కూటమికి పడ్డాయి. అంటే ఇక్కడ వ్యతిరేక ఓట్లు, జగన్ యొక్క వ్యతిరేక ఓట్లు చీలలేదు వాడు కూటమి పెట్టుకోవడం వల్ల ఆంధ్రప్రదేశ్లో. రెండోది ఇంకా కొన్ని ఓట్లు 50% దాకా పడేది, 35 కాకుండా ఇంకో 15% ఎక్కువ పడేది, అప్పుడు జగన్ గెలిచేవాడు. కానీ ఇక్కడ వివేక సినిమా రావడము ఎన్నికల ముందు, ఆంధ్రాలో ఈ నాటకాలకి సినిమాలకి మన తెలంగాణ కంటే ఎక్కువ పిచ్చి ఉంటుంది, మనకంటే ఎక్కువ ఉంటుంది. సో దాని ఇంపాక్ట్ కూడా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు సినిమా ఎన్టీ రామారావు అక్కడ హీరో అయ్యింది కానీ తెలంగాణలో కాలేడు, ఆంధ్రాలో ఈ సినిమాల పిచ్చి కూడా ఎక్కువ ఉంటుంది, అంతకుముందు నాటకాలు ఉండేది. సో ఈ వివేక సినిమా రావడము, అదేవిధంగా షర్మిల గారు, అట్లనే వాళ్ళ ఇంకో ఆమె పేరు సునీత గారు, వివేకానంద రెడ్డి గారి కూతురు, వీళ్ళు పొద్దుగా లేస్తే వాళ్ళకి పెద్ద ఓట్లు రాలేదు అక్కడ షర్మిల గారికి. కానీ కాకపోతే వాళ్ళు ఓట్లు చీల్చడం వల్ల జరిగింది ఏం నష్టమేం లేదు కానీ జగన్మోహన్ రెడ్డికి. కానీ వీళ్ళు పోయి బాబాయిని చంపినవు, పిన్నిని ఇది చేసినావు అని అట్లా ప్రచారం చేసే వరకు దానివల్ల ఒక న్యూట్రల్ గా ఉన్న జగన్మోహన్ రెడ్డికి ఓటేద్దాం అనుకునే న్యూట్రల్ ఓటర్లు వాళ్ళు టీడీపీకి ఆల్టర్నేటివ్ టీడీపీకి ఓటేసారు అనేది నా అభిప్రాయం. అంటే ఒక 10 నుంచి 15% ఓట్లు జగన్మోహన్ రెడ్డికి పడకుండా చేయడంలో షర్మిల గారు, అదేవిధంగా వివేకానంద రెడ్డి గారి కూతురు సునీత గారు వాళ్ళ మైండ్లని మార్చే విధంగా ఇన్ఫ్లుయెన్స్ చేసిరేమో అని నా అభిప్రాయం. అక్కడే జగన్మోహన్ రెడ్డికి ఒక 10 నుంచి 15% ఓట్లు తగ్గడానికి కారణము షర్మిల గారు, అదేవిధంగా వివేకానంద రెడ్డి గారి కూతురు సునీత గారు, వీళ్ళ యొక్క ప్రచారం కూడా ఇంపాక్ట్ వాళ్ళ మైండ్లను మార్చి ఇంపాక్ట్ అయి ఉంటుంది అనేది అభిప్రాయం. అట్లనే లోకల్ ఎమ్మెల్యేలు కొంతవరకు దోసుకోవడము, ఇవి కూడా కొన్ని కారణాలు అయి ఉంటాయి, రౌడీజం చేయడం ఇట్లాంటివి. ఇంకోటి ఏం చేసిండంటే జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు 78 సీట్లలో ఆ యొక్క కరెంట్ ఎమ్మెల్యేలను మార్చిండు వాళ్ళ మీద వ్యతిరేకత ఉందని. ఆ ఎమ్మెల్యేలు కొంతవరకు నాకు సీట్ ఇవ్వలేదు కాబట్టి వ్యతిరేకంగా పనిచేసిర్రేమో, ఓట్లు కాంగ్రెస్ వైసీపీకి ఓటు వేయకుండా చేసిర్రేమో అని నా అభిప్రాయం. ఏది ఏమైనా అక్కడ చంద్రబాబు నాయుడు గారు వచ్చినా, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినా ఆంధ్రప్రదేశ్కి మంచి చేస్తారని నేను అనుకోవట్లేదు. ఓకే, ఎందుకంటే చంద్రబాబు నాయుడు చేయాలనుకుంటే అప్పుడు లాస్ట్ టైం 5 ఏళ్ళు ఉన్నప్పుడు ఎన్నో చేయగలుగుతుండే, పోలవరంకి తేగలుగుతుండే. సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు లేకపోతే ఎన్డీఏ గవర్నమెంట్ లేదు, ఉండే అవకాశం లేదు, పడిపోయే అవకాశం ఉంది. అయినా సరే చంద్రబాబు నాయుడు ఎన్ని కొట్లాడి చేస్తాడో వేసి చూద్దాం. ఓకే, ఎందుకంటే చంద్రబాబు నాయుడు తన స్వార్థమే చూసుకుంటాడు తప్ప ఆయనకి ఆయనను నమ్మలేం, ఆయనకి ఏ పార్టీ నమ్మలేదు ఆయన. ఓకే, ఆయనకు ఒక సిద్ధాంతము, ఒక ఎథిక్స్, మోరల్స్ లేదు, తనకు అధికారం ఉండాలి. అంతకోసం ఎంత నీచానికైనా దిగజారడానికి వెనుకాడాడు ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. చూద్దాం ఏమవుతుందని. ఓకే, సో ఆంధ్రప్రదేశ్ గురించి చెప్పిన అట్లనే పవన్ కళ్యాణ్, వానికి ఏ సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉండదు, ఏం మాట్లాడతాడో వానికే తెలియదు, వాడు ఊగిపోతుంటాడు, డ్రగ్స్ తీసుకుంటాడో వాడు ఆ కూటమి కింద ఏదో అట్లా గెలిచిండు. కానీ వాడి పొయ్యిల కట్టెలెక్క కూడా పనికిరాడు వాడు పవన్ కళ్యాణ్. ఓకే, నేషనల్ పాలిటిక్స్ చూద్దాం. బీజేపీకి 240 సీట్లు వచ్చినాయి. అట్లనే జేడీఎస్ అదే ప్రజ్వల్ రేవన్న, స్త్రీల యోనులతో ఆటలాడినటువంటి ప్రజ్వల్ రేవన్న ఉన్నాడు కదా, అది దేవగౌడ మాజీ ప్రధాని, వాళ్ళ పార్టీకి 2 సీట్లు వచ్చినాయి. తర్వాత టీడీపీకి 16, అంటే ఎన్డీఏ కూటమి చెప్తున్నా. వాడు మోడీ 400కి పార్ అన్నాడు. 400కి పార్ కదా, 300కి పార్ కూడా రాలే, కనీసం 272కి పార్ కూడా రాలే. అంటే ఒక గవర్నమెంట్ ఏర్పాటు చేయడానికి కావాల్సిన ఫుల్ మెజారిటీ కూడా రాలే, అంటే సగం సీట్లు కూడా రాలే. అర్థమైందా? 240కి కట్టడి చేయబడ్డది, అంటే ఒక 32 సీట్లు తక్కువ వచ్చినాయి గవర్నమెంట్ ఫామ్ చేయడానికి. దట్ ఇట్ సెల్ఫ్ ఏ మ్యాండేట్ దట్ యువర్ అడ్మినిస్ట్రేషన్ వాజ్ ఎ ఫెయిల్యూర్. మెజారిటీ ప్రజలు నీ పాలన బాగలేదు అని తీర్పు ఇచ్చారు. దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎనఫ్. నువ్వు లంగరాజకీయాలు ఎన్ని చేసి వాడిని ఇటు తీసుకొచ్చి వీడిని అటు తీసుకొచ్చినా నీ ప్రభుత్వ పాలన బాగలేదని మెజారిటీ ప్రజలు పాదం చెప్పు తీసుకొని కొట్టిరు మోడీని. దట్ ఈస్ ఎనఫ్. అర్థమైందా? అట్లనే టీడీపీ జేడీయూ నితీష్ కుమార్ 12, టీడీపీ 16, ఎన్సీపీ పార్టీ ఎన్సీపీ పార్టీని విడగొట్టింది కదా. శరద్ పవార్ పార్టీకి ఏమో ఎన్ని వచ్చినాయి? 7 వచ్చినాయి.
అదే వాడు అజిత్ పవార్ బీజేపీ తోటి పోయినోడికి ఒకటే వచ్చింది. ఓకే, అట్లనే శివసేన ఉద్ధవ్ ఠాక్రే శివసేనకి ఎన్ని వచ్చినాయి? 10 వచ్చినాయి. అదే వాడు వీంతోడు పోయిన వాడు ఏక్నాథ్ షిండేలు తోక్నాథ్ షిండేలకి 6 వచ్చినాయి. ఓకే, జనసేనకి 2 వచ్చినాయి. ఇవన్నీ కలిపితే ఇంకా తోక పార్టీలు చిన్న చిన్న ఏదో ఉన్నాయి కదా ఈశాన్య రాష్ట్రాలు, అవన్నీ కలిపితే 293 ఏమో ఉన్నట్టున్నాయి అది బీజేపీకి. అలాకెళ్ళి టీడీపీ జేడీపీ వీక్తే తగ్గుతుంది. ఓకే, సో ఏమన్నా కావచ్చు, ఎప్పుడు ఏమన్నా కావచ్చు. ప్లస్ వాడు ఇష్టం ఉన్నట్టు చేయడానికి, తానాశ చేయడానికి ఇక లేదు. ఇక కాంగ్రెస్ కి ఎక్కువ కూటమిలో భాగస్వామ్యంగా అన్ని సీట్లకు పోటీ చేయలేదు. పోటీ చేస్తే ఎక్కువ వచ్చేటి. అయినా పోటీ చేసిన వాటిలో మెజారిటీ గెలిచింది. 99 సీట్లు కాంగ్రెస్ కి వచ్చినాయి. సమాజ్వాదీ పార్టీకి 37 నేను అంటే దాదాపు లాస్ట్ లో ఉన్నప్పుడు రాసుకున్నా కానీ ఇంచుమించు కరెక్ట్ నంబర్సే ఉంటాయి. సో సమాజ్వాదీ పార్టీకి 37, శివసేనకి ఉద్ధవ్ ఠాక్రే 10, సిపిఐ 4, ఆమ్ ఆద్మీ పార్టీ 3, తృణమూల్ కాంగ్రెస్ 29, డిఎంకే 22, ఎన్సిపి శరద్ పవార్ పార్టీ 7, లాలూ ప్రసాద్ యాదవ్ ఆర్జేడీ 4, ఐయుఎంఎల్ 3, జేఎం జార్ఖండ్ ముక్తి మోర్చా 2, విసికే 2, సిపిఐ 2, ఇట్లా 233 ఏమో చూపెడుతుంది. సో ఇంకా ఇతరులు 18 మంది ఏమో చూపెడుతుంది. సో అయితే ఇక్కడ చూడండి, ఏది బీజేపీ తమిళనాడులో బోని తెరవలేదు. ఓకే, కేరళలో 1 సీట్ వచ్చినట్టుంది కదా. కర్ణాటకలో మన అంచనాకు మించి మొన్ననే కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ చేసింది. అయినా కానీ లాస్ట్ టైం 25 ఎన్ని వచ్చినాయి? ఎన్ని వచ్చినాయి? 25 ఎంత వచ్చినాయి? సో 25 ఏమి వచ్చినాయి లాస్ట్ టైం 28కి. సో ఈసారి కర్ణాటకలో ఎన్ని వచ్చినాయి? ఒక 17 వచ్చినాయి. మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఏం వ్యక్తుందో నాకు తెలియదు. మొన్ననే గవర్నమెంట్ ఫామ్ చేసింది, వాడిని నెత్తి మీద కొట్టింది. మళ్ళీ 17 ఎట్లా వచ్చినాయి రాయ్యా? ఇంకా తక్కువ రావాల్సి ఉండే. ఓకే, సో అయినప్పటికీ తగ్గినాయి, ఒక చాలా వరకే తగ్గినాయి, 7 తగ్గినాయి. సో కర్ణాటక ఒకటి మన అంచనాకి కంటే ఇంకా కొంచెం ఎక్కువ వచ్చినాయి బీజేపీకి. ఒడిశా ఏందో మరి మతం పిచ్చి బాగా లేపినరా ఏమైందో నాకు తెలియదు కానీ ఒడిశాలో రాష్ట్ర ప్రభుత్వం గెలిచింది. అట్లా ఇది బాగానే సీట్లు వచ్చినాయి బీజేపీకి. అది ఒకటి మన అంచనా మించి వచ్చినాయి వాళ్ళకి బీజేపీకి. తర్వాత మధ్యప్రదేశ్లో ఏదో లాడ్ల బహెన్న పథకం ఏదో ఉందంట. ఆ మహిళలకి ఏదో అకౌంట్లో పైసలు వేస్తారంట. అందుకని ఆడ మొత్తం మధ్యప్రదేశ్ కూడా అన్ని సీట్లు వచ్చినాయి. మనకి అట్లీస్ట్ ఒక 30-40% అని రావాల్సి ఉండే, అది మనకి దెబ్బ కొట్టింది. కానీ హర్యానాలో మాత్రం 50-50 వచ్చింది. హర్యానాలో వ్యతిరేకత వచ్చింది. సో హర్యానాలో వారికి ఫుల్ రాలే ఈసారి. ఓకే, హిమాచల్లో ఫుల్ వచ్చినాయి, 4కి 4 వచ్చినాయి. జార్ఖండ్, ఛత్తీస్గఢ్, హిమాచల్, ఢిల్లీ, గుజరాత్ ఇవి కూడా బీజేపీకి ఎక్కువ అనుకూలంగా వచ్చినాయి. ఓకే, తమిళనాడు, కేరళ ఏం రాలేదు. అన్నిటికంటే ఎక్కువ దెబ్బ పడ్డది బీజేపీకి మాత్రం యూపీలో చాలా తగ్గినాయి. 80కి 62 వచ్చినాయి లాస్ట్ టైము. ఈసారి 30-40 తగ్గినాయి. అర్థమైందా? అంటే సగం కూడా రాలే. సమాజ్వాదీ పార్టీకి ఇక్కడ చూడు, సమాజ్వాదీ పార్టీకి 37 వచ్చినాయి, 37, కాంగ్రెస్ కి 6-8 వచ్చినాయి. సో అట్లా ఆడ ఏది బీజేపీకి వాడు అంటే ఎక్కడైతే అయోధ్య రామాలయము ఆమె అది గట్టి కొడుతుంది కదా స్మృతి ఇరానీ, అది ఘోరం కొట్టిపోయింది. ఓకే, ఈవెన్ వారణాసిలో మోడీకి కూడా చాలా తక్కువ మెజార్టీతో గెలిచిండు. పోదాం అది రాహుల్ గాంధీ 3,69,000 ఓట్ల 69,000 ఓట్లతోటి గెలిచిండు. అది అక్కడ 3,64,000 ఓట్లతోటి వాయనాడులో. అట్లనే 3,89,000 ఓట్ల మెజారిటీ తోటి రాయ్బరేలీలో గెలిచిండు. అదే మోడీ వచ్చేసి ఎంత గెలిచిండు? 1,52,000 ఓట్లే. ఓకే, సో ఆడ అజయ్ రాయ్ మీద. అట్లనే ఈ స్మృతి ఇరానీ మీద కిషోరి లాల్ అనే ఆయన పిఏ అంట మరి సోనియా గాంధీకి. సో ఆయన 1,65,000 మెజారిటీ తోటి గెలిచిండు. స్మృతి గట్టి కొడుతుంది కదా స్మృతి ఇరానీ. సో అంటే ఇంకో ఆశ్చర్యం ఏంటంటే అయోధ్యలో అయోధ్యలో సమాజ్వాదీ పార్టీ ఆయన అవధేష్ ప్రసాద్ అంటే ఆయన బీజేపీ మీద గెలిచిండు. అంటే ఎక్కడ రాముడి పేరు మీద రాజకీయం చేసిండో అదే అయోధ్యలో అదే రాముడు ఓడగొట్టిండు బీజేపీని. ఎందుకంటే రాముడిని కాంగ్రెస్ హయాంలో కూడా ఎన్నో గుళ్ళు కట్టుకున్నారు ప్రజలు. రాముడిని రాజకీయాలు వాడతా అంటే రాముడు ఎందుకు ఊరుకుంటాడు? ఊరుకోడు. అట్లా శివుడిని రాజకీయాలకు వాడతా అంటే ఎందుకు ఊరుకుంటాడు? మాధవిలతని ఊరుకోలేదు. ఓకే, దేవుడు అనేట ఆయన గుళ్ళో ఉండాలి, మసీదులో ఉండాలి, చర్చిలో ఉండాలి, మన హృదయాల్లో ఉండాలి అంతవరకు. కానీ రాజకీయ పార్టీల జెండాల మీద వీధులకి రాకూడదు, సోషల్ మీడియాల వాట్సాప్ గ్రూపులలో తేకూడదు దేవుని. అది ఒక పవిత్రమైన అంశం కాబట్టి పవిత్రంగా ఉంచాలి. దాన్ని లంగ రాజకీయంగా వాడుకుంటా అంటే ఊకుంటాడా రాముడు? ఊకుంటాడా శివుడు? లంగా పెట్టి కొడతాడు. అర్థమైనా మిత్రులారా?
సో అది తర్వాత ఏం చెప్పిన ఇంకోటి ఆంధ్రప్రదేశ్ ఏమో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదో తెచ్చిండు, అది కూడా ఇంపాక్ట్ అయి ఉంటుందేమో నా అనుమానం. ఇది చెప్పిన కిషోర్ లాల్ చెప్పిన గోధి మీడియా, వెస్ట్ బెంగాల్ హిమాచల్ చెప్పిన రేవంత్ రెడ్డి గురించి చెప్పిన మోడీ ఎగ్జిట్. ఇంకోటి గోధి మీడియాకి కూడా గుణపాఠం అయింది. ఎగ్జిట్ పోల్స్ ఎంత ఘోరంగా అబద్ధాలు చెప్పారు. ఎగ్జిట్ పోల్స్ అట్లా అబద్ధాలు చెప్పి వాడి యొక్క అదాని యొక్క స్టాకులు పెంచుకొని 5 గంటలలో 1,40,000 కోట్లు సంపాదించుకున్నాడు వాడు. అదాని ఆస్తులు పెరిగినాయి అంటే మోడీ ఆస్తులు పెరిగినట్టే. ఎందుకంటే అదానికి 10-15% ఇస్తారు. అదానిలో ఉన్న పెట్టుబడులన్నీ మోడీవే. అర్థమైందా? ఇక ఇప్పుడు ఇష్టం ఉన్నట్టు ఎవరి మీద పడితే వాడి మీద సిబిఐలు, ఈడీలు, ఐటీ దాడులు చేస్తా అంటే ఊరుకోరు. ఎవడైనా ఎప్పుడైనా ఇది వానికి సపోర్ట్ తీసేయచ్చు. ఈ మతం పిచ్చి లేపుతా అంటే ఇప్పుడు చేయలేడు వాడు. బుల్డోజర్ ఎక్కిస్తా అంటే చేయలేడు. అర్థమైందా? అమేథీ, వారణాసి, అయోధ్య, ఫైజాబాద్, రాయబరేలీ. ఓకే, రాహుల్ గాంధీ 2 చోట్ల గెలిచిండు. వాయనాడులో గెలిచిండు, అదేవిధంగా రాయబరేలీలో గెలిచిండు. పప్పు అన్నాడు కదా. పప్పు అనేటోడు 2 సార్లు భారతదేశం అంతా తిరిగిండు. పప్పు అనేటోడు ప్రతి ప్రెస్ కాన్ఫరెన్స్కి వచ్చిండు. పప్పు అనేటోడు ఇలా 99 సీట్లు గెలిపించిండు కాంగ్రెస్. అర్థమైందా? నువ్వు ఇంత ఇబ్బంది పెట్టినా, వాని ఆస్తులను, వాని యొక్క పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేసినా, వాని అరెస్ట్ చేసినా, లేకపోతే వాని అకౌంట్లు ఫ్రీజ్ చేసినా, వాని మీద పొద్దుగాలేస్తే నీ గోధి మీడియాలో చెత్త అబద్ధాలు ప్రచారం చేసినా, కాంగ్రెస్ మీద కాంగ్రెస్ అని బురద తల్లినా, అయినా ఎందుకంటే నిజం బతుకుతుంది. నిజాన్ని ఎవడు దాచలేడు, సూర్యుని ఎవడు ఆపలేడు, అగ్నిని ఎవడు ఆపుతా అంటే కాలుతుంది అది. ఓకే, కాబట్టి నిజాలు బయటకు వస్తాయి. ఇది అంతం కాదు, ఆరంభం మాత్రమే. ఎప్పుడైనా ఏమైనా కావచ్చు. బీజేపీ ప్రభుత్వం ఎప్పుడైనా అసలు వాడు విశ్వాస తీర్మానం పాస్ అవుతాడా అనేది ఫస్ట్ క్వశ్చన్. ఒకవేళ పాస్ అయినా ఎన్ని రోజులు ఉంటుంది అనేది రెండో క్వశ్చన్. ఒకవేళ ప్రభుత్వం ఏర్పాటు చేసినా వాడు ఏమి ఇంతకుముందు లెక్క నిరంకుశత్వం చేస్తాడా? అసలు ఏమన్నా ప్రభుత్వంలో ఏమన్నా జరుగుతుందా? ఏమన్నా యూస్ఫుల్ జరుగుతుందా? ఇవన్నీ వేచి చూద్దాం. ఏది ఏమైనా ప్రజలైతే ఒక ప్రశాంతంగా బతకొచ్చు. ఇంతకుముందు ఉన్నట్టు నిర్బంధాలు ఉండవు. ఇంతకుముందు ఉన్నట్టుగా భయంతో బతికేటువంటిది ఉండదు అని నేను కోరుకుంటున్నా. ప్రతి అంశం చర్చ జరిగినాకనే ఆ బిల్లులు పాస్ అయితే కానీ ఏకపక్షంగా అందరిని సస్పెండ్ చేసి వాని ఇష్టం ఉన్నట్టు బిల్లులు పాస్ చేయడానికి ఉండదు. ఓకే, చూద్దాం. సుబ్బు గోడ్కే ఏం చేసిండ్రు అయ్యా? సుబ్బు గోడ్కే ఏం చేసిండు? మోడీ అనేటోడు ఏం చేసిండు? 400 లక్షల కోట్ల ప్రజా సంపద ఈ 10 ఏళ్లలో. ఓకే, 45 లక్షల కోట్ల బడ్జెట్. ఒక రాష్ట్ర బడ్జెట్ 2.5 లక్షల కోట్లు. ఓకే, 2.5 లక్షల కోట్లకి 45 లక్షల కోట్లకి ఎంత తేడా ఉంది? 13 ప్రధానమంత్రులు 65 ఏళ్లలో చేసిన అప్పు 55 లక్షల కోట్లు. ఒక్క నరేంద్ర మోడీ చేసిన అప్పు మొత్తం భారతదేశ అప్పు 168 లక్షల కోట్లు. అంటే ఒక్క నరేంద్ర మోడీ చేసిన అప్పు 113 లక్షల కోట్లు. ఈ 113 లక్షల కోట్ల అప్పు తోటి ఏం చేసిండు నరేంద్ర మోడీ? చెప్తారా? చెప్పరు. ఎవడి ఆ యొక్క అదానీ అంబానీలు గుజరాతీ వ్యాపారులకి రుణాలు మాఫీ చేస్తాడు. రైతుల రుణాలు మాఫీ చేయరా అంటే చేయడు. ఇలా కాంగ్రెస్ వాడు కట్టిన అన్ని అమ్ముతున్నాడు కదా. కాంగ్రెస్ ఉన్నప్పుడు హిందుస్థాన్ అన్న పేరుండేది, భారత్ అన్న పేరుండేది. అవన్నీ ఎత్తేసి ఇలా అదాని పేర్లు పెట్టేసిండు. ఇలా పటాన్ చెరువు ఇండస్ట్రియల్ ఏరియా అయింది. అక్కడ బిహెచ్ఎల్ అనే సంస్థను ఎవడు పెట్టిండు? నరేంద్ర మోడీ పెట్టిండా? కాంగ్రెస్ పెట్టిందా? ఇక్రిసాట్ అనే సంస్థ ఉన్నది, వంగడాలు తయారు చేసేది. అట్లా ఇండస్ట్రియల్ రీసెర్చ్ కానీ, మెడికల్ రీసెర్చ్ కానీ. ఇలా ఈసీఎల్ కంపెనీ ఉన్నది, బీడీపీఎల్ ఉన్నది, డిఆర్డిఓ ఉన్నది, డిఆర్డిఎల్ ఉన్నది, హెచ్ఏఎల్ ఉన్నది. ఇవన్నీ ఎవడు పెట్టిండు? మోడీ కానీ అమ్మ పెట్టిందా, అయ్య పెట్టిండా, వాని ముత్తాత పెట్టిండా, వాని మిండెడు పెట్టిండా? కాంగ్రెస్ వాడే కదా. కాంగ్రెస్ వాడు కట్టిన నాగార్జున సాగర్ కింద పంటలు పండించుకొని కాంగ్రెస్ ఏం చేసిందంటే లుచ్చనా కొడుకు. నాగార్జున సాగర్ నుండి ఒక్క ప్రాజెక్టు మోడీ లుచ్చనా కొడుకు కట్టిండా? వాడు నాగార్జున సాగర్, శ్రీశైలము, నెట్టెంపాడు, భీమా, కోయల్ సాగర్, కడెం రావినారాయణ రెడ్డి ప్రాజెక్టు. మరి ఇలాంటి కొడుకు ఎందుకు కట్టలే? ఎస్ఆర్ఎస్పి, శ్రీరామ్ సాగర్, పోచంపాడు, బాక్రా నంగల్, అదేంది మహానది మీద ప్రాజెక్టులు ఎన్ని కట్టిండు వాడు? సోర్ నది మీద. అట్లా మోడీ అనే లుచ్చలాంటి కొడుకు ఒక్క ప్రాజెక్టు పేరు చెప్పండి. మరి ఏడికి పోయినాయి పైసలు?
అప్పటికి ఇంత బడ్జెట్ లేదు కాంగ్రెస్ హయాంలో. అయినా వాడికి అన్ని కట్టినప్పుడు వీడు ఒక్కటన్నా కట్టాలి కదా. మరి ఎడిపోయినాయి పైసలు. రిజర్వ్ బ్యాంక్ దగ్గర ఎమర్జెన్సీ కోసం దాచిపెట్టుకున్న ఎమర్జెన్సీ డబ్బులు తిన్నాడు వాడు. కరెన్సీ ఆర్బీఐ కరెన్సీ ప్రింట్ చేస్తే ఆ కరెన్సీ నోట్లు ఆర్బీఐకి రాకుండా చేసిండు. 60 లక్షల ఈవీఎంలు ఆర్డర్ ఇస్తే 40 లక్షల ఈవీఎంలు ఎన్నికల కమిషన్కి అప్పచెప్పిండు. 20 లక్షల ఈవీఎంలు బీజేపీ దగ్గర ఉన్నాయి. చెప్పండి, అప్పులు చేస్తావు, ఉన్న బడ్జెట్ తీస్తావు, మరి ఏం చేసినావు? ఎవరిని బతుకులు మారినాయి? ధరలు పెరిగినాయి, ఉన్న సబ్సిడీలను ఎత్తేసినావు. పెట్రోల్ మీద సబ్సిడీ కాంగ్రెస్ వాడు ఇచ్చిండు, తీసి పారదొప్పినావు. గ్యాస్ సిలిండర్ మీద సబ్సిడీ ఇచ్చిండు, తీసి పారదొప్పినావు. కాంగ్రెస్ వాడు పాలు, పెరుగు, బట్టల మీద ట్యాక్స్ తీసుకోలే. నువ్వు కాంగ్రెస్ వాడు 0% తీసుకుంటే నువ్వు 5 పెంచినావు. వాడు 5 తీసుకుంటే నువ్వు 8 చేసినావు. 8 ఉంటే 12 చేసినావు. 12 ఉంటే 18 చేసినావు. 18 ఉంటే 28 చేసినావు. కాంగ్రెస్ వాడు మాక్సిమం జీఎస్టీ 18 చేస్తా అన్నాడు, వీడు 28% చేసిండు. ఇలా ఒక 10,000 ఫ్రిడ్జ్ కొనుక్కుంటే ఇలా 2,800 ట్యాక్స్ కట్టాలి. మొన్న అన్న చెప్తున్నాడు, ఒక ఇంపోర్టెడ్ కార్ ఏదో కొనుక్కుంటే ఆయన 10 లక్షల కార్కి 5 లక్షల రకరకాల ట్యాక్సులు కట్టిండంట. ఏడికి పోయినాయి సొమ్మంతా. 4 రకాల జిఎస్టీలు. ఓకే, సిజిఎస్టీ సెంట్రల్ గవర్నమెంట్ది, స్టేట్ గవర్నమెంట్ది ఎస్జిఎస్టీ, తర్వాత ఒక రాష్ట్రంలో తయారు చేసిన వస్తువులు ఇంకో రాష్ట్రంలో అమ్మితే ఐజిఎస్టీ, యూనియన్ టెరిటరీ కేంద్ర పాలిత ప్రాంతాల్లో వేసేది యూజిఎస్టీ. 4 రకాల జిఎస్టీలు కట్టినాం. సో అందులో 3 రకాల జిఎస్టీలు కేంద్రానికే పోతున్నాయి. మరి ఆ పైసలకు లెక్కేది? నువ్వేమో అన్ని దోసుకుంటావు. కాంగ్రెస్ వాడు గన్ని కడితేనేమో వాడు ఏం చేయలేదంటావు, కాంగ్రెస్ వాడు అన్ని కడితే ఏం చేయలేదంటావు. ఏమన్నా అర్థం ఉన్నదారా? నువ్వు 10 ఏళ్ల నుంచి నువ్వు అధికారంలో ఇంకా కాంగ్రెస్ నీకేం హక్కు ఉందిరా? అరే తెలంగాణలో కాంగ్రెస్ వచ్చి ఎన్ని రోజులైందిరా? 3 నెలలు అయింది కదరా. చెత్త నా కొడుకల్లారా. 3 నెలలు అయితే ఎన్నికలు జరుగుతున్నాయి కదా. ఇవాళ అయిపోయింది ఎన్నికల కోడు. ఆ 100 రోజులలో వాడు చేయాల్సిన చేస్తూనే ఉన్నాడు కదా. ఏం చేయలేదురా? కేసీఆర్ గారు నీళ్ళు ఇస్తుంటే మేము ఆపేసినామా? లాస్ట్ టైం కేసీఆర్ గారు ఉన్నప్పుడే లాస్ట్ టైం వర్షాలు వదలేదు. 60-70 టీఎంసీలు వాడు కాళేశ్వరం కింద ఎత్తి వాడే వదిలేసిన సముద్రంలోకి. అది రిపేర్ చేయించే ప్రయత్నం చేస్తున్నాం. కేసీఆర్ గారు పెండింగ్ బిల్లులు, సర్పంచ్లకు బిల్లులు కట్టేస్తున్నాం. కేసీఆర్ గారు 20వ తారీఖు దాకా జీతాలు ఇవ్వలే, జీతాలు ఇస్తున్నాం. చిన్న రాష్ట్రం కేసీఆర్ గారిని చేలో పెట్టినప్పుడు 72,000 కోట్ల మిగులు బడ్జెట్ ఉండే. ఇవాళ 7 లక్షల కోట్ల అప్పు చేసిండు. 20% బడ్జెట్ ఓన్లీ మిత్తి కట్టడానికి అవుతుంది. మీరు అంత సంకనాకిచ్చి నాశనం చేస్తే వాడు వచ్చి 3 నెలలే కాలేదు, వాడిని ఎందులో తిట్టేది? మహిళలు బస్సులలో ఫ్రీగా ప్రయాణం చేస్తే మీకు నచ్చలేదా? మీరేం చేశారు చెప్పురి? కాంగ్రెస్ని తిడుతున్నారు కదా, మరి మీరేం చేశారు చెప్పురి? మరి మీరు ఆవాస్ యోజన అన్నారు, ఇచ్చిర్రా ఇండ్లు? ఆయుష్మాన్ భారత్ అన్నారు, ఆయుష్మాన్ భారత్ పనిచేస్తుందా? చెప్పండి రా. మీరు చెప్పారు, మీరు దోసుకుంటారు, అన్ని పథకాల పేరు మీద దోసుకుంటారు. కాంగ్రెస్ వాడు 3 నెలలు కాలేదు, వాడు చేసే ప్రయత్నం చేస్తుంటే వాడిని ఇబ్బంది పెడతారు. ఇల్లీగల్ దందాలు బంద్ చేస్తున్నాం, డ్రగ్స్ ఇట్లాంటివి బంద్ చేపిస్తున్నాం. ఏం చేస్తలేరా? ఎన్నో కంపెనీలతో ఎంఓఈలు చేసుకున్నాం. వాళ్ళు పెట్టుబడులు పెట్టడానికి వస్తున్నారు, శాంతి భద్రతలు కంట్రోల్ చేస్తున్నాం. ఏం చేస్తలేం? యాదాద్రిది అది సగంలో ఉంటే అది కంప్లీట్ చేయించినాం. మూసీ రివర్ ఫ్రంట్ అది పెద్ద చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఏం చేస్తలేం? ఇచ్చిన హామీలు ఎవడరా నెరవేర్చనన్నది? ఆగస్టు లోపల ఆ రుణమాఫీ చేసే ప్రయత్నం బ్యాంకర్లతో మాట్లాడుతున్నాం. ఉద్యోగాలు కేసీఆర్ గారు నోటిఫికేషన్ వేసిండు, పేపర్ లీక్ చేసిండు, అవన్నీ ఫిల్ చేస్తున్నాం. బడ్జెట్ అనుకూలంగా ఆర్థిక శాఖ అప్రూవల్ తీసుకొని ఎన్ని ఖాళీలు ఉంటాయని భర్తీ చేస్తున్నాం. ఏం చేస్తలేంరా? చెత్తనా కొడుకల్లారా, ఎన్నిసార్లు చెప్పాలరా? 1-2 టైం ఇర్రా గాడి కొడుకులారా. అన్ని నెరవేరుస్తాము. తెలంగాణ ప్రజలు 5 ఏళ్ళు ఇచ్చారు, వానికి బీజేపీని 10 ఏళ్ళు ఇచ్చారు. వాడు 3 నెలల దాకా మంత్రివర్గం ఏర్పాటు చేయాలి కేసీఆర్ గారు. 6 నెలల ముందే ప్రభుత్వం ఉండగా ముందస్తుకు పోయిండు. 7 లక్షల కోట్ల అప్పు చేసిండు. సిగ్గు లేదు? మీరు శాత కాదు, సన్నాసులు. ఓపికబట్టు చేయని చెప్పి రా. ఒక 1-2 టైం ఇచ్చినాక తీయండి ప్రోగ్రెస్ రిపోర్ట్, చెప్తాం, చూపెడతాం ఏం చేసినామో. వాడిని టైం వేయకుండా వాల్సుడేంద్రా? వాడు బీఆర్ఎస్ అనుకూలంగా విద్యుత్ అధికారులు కావాలని కాంగ్రెస్ చెడ్డ పేరు చేయడానికి ఎన్నికల ముందు కరెంటు తీస్తే వాడిని ఒక్కొక్కరిని సస్పెండ్ చేస్తున్నాం. ఏం చేస్తలేం? రాయి, నీకేం కంప్లైంట్ ఉందో రిటర్న్ రాసి అది అధికారులతో మాట్లాడి అలా నిజంగా నువ్వు చెప్పిన దాంట్లో వాస్తవం ఉంటే తప్పకుండా చర్యలు తీసుకుంటాం. లంగరాజ్యం చేస్తాను ఎందుకు కూరుకుంటాం? నువ్వే హిందువులను కొట్టి ముస్లింలు కొట్టినని ప్రచారం చేస్తే ఎందుకు కూరుకుంటాం? దేవుని పేరు చెప్పి లంగ రాజకీయం చేస్తాను ఎందుకు కూరుకుంటాం?
తప్పు చేస్తే హిందూ అయినా ముస్లిం అయినా క్రిస్టియన్ అయినా శాంతి భద్రతల కింద వస్తాయి. పోలీసులు వాళ్ళు చేయాల్సిన పని వాళ్ళు చేస్తారు. అర్థమైందా? కలవది లంగ రాజకీయం చేయాలంటే నీ యూపీలనే కలవలేదు, నీ బుల్డోజర్ రాజ్యాలనే నిన్ను ముట్టి మీద తానిర్రు. తెలంగాణలో అట్లా కలవది. ప్రజా సమస్యలే ముఖ్యం. లంగ రాజకీయం చేస్తా బురద తగులుతా అంటే తోలు తీస్తాం. అర్థమైందా? డే టు డే ప్రజా సమస్యలే ముఖ్యం. మీ బీఆర్ఎస్ బీజేపీ చెత్త నా కొడుకులు ఈ చూస్తే ఊరుకోం మేము. గుర్తుపెట్టుకోండి బిడ్డ, జెన్యూన్ సమస్య ప్రతి సమస్యకు పరిష్కారం చూపెడతాం. టైం పడుతుంది. ఉట్టినే కాదు, ఒక బిల్డింగ్ కట్టాలంటే ఉట్టిని దానంతట అది కాదు, టైం పడుతుంది. కూలగొట్టడం చాలా ఈజీ, కట్టడం టైం పడుతుంది. ఓపిక పట్టాలి. తెలంగాణ ప్రజలు 5 ఏళ్ళు టైం ఇచ్చిర్రు. మీ లంగ రాజకీయ కోసం ప్రజల్ని తప్పుదో పట్టిస్తా, ఇష్టమైన లంగ ఇట్లా చేస్తా అంటే ఊరుకోం మేము. బీజేపీ బీఆర్ఎస్ చెత్త నా కొడుకు గుర్తుపెట్టుకోండి. మతం పేరు మీద చెప్తే భూవ పెట్టది. రైతు పండిస్తేనే భూవ వస్తుంది. చెత్త నా కొడుకల్లారా. సుబ్బు గోడికి అంట ఇడవడరా, నువ్వు తెలంగాణ అడుగు ఆంధ్ర అడుగురా. చెత్త నా కొడుక. చేయమను చంద్రబాబు నాయుడిని ఆ రాజధాని కంప్లీట్ చేయమను. మొగోడైతే ప్రత్యేక హోదా తీసుకురమ్మను. ఆంధ్రప్రదేశ్కి ఏం బిక్తాడో చూడమను. ఇప్పుడు వాడు చెప్తేనే నడిచేటట్టు ఉంది కదా వాడంతా. మరి చేయమని ఏం బిక్తాడో, ఆంధ్రప్రదేశ్కి ఏం బిక్తాడో, తెలంగాణకి ఏం బిక్తాడో వేచి చూద్దాం. పోలవరం ఎప్పుడు కంప్లీట్ చేస్తాడో. లంగ రాజకీయం చేస్తా అంటే ప్రజలకు వాస్తవాలు చెప్పొద్దురా. మీరు చేయరు, చేస్తున్న మీద బురదాలుతా అంటే ఏడరా. 400 की पार అన్నాడు. అబ్ की बार 400 की पार, 400 300 की पार కూడా రాలేవానికి. కనీసం 272 వస్తే గవర్నమెంట్ ఫామ్ చేస్తావు, 272 కూడా రాలేవానికి. మరి అమ్మకు ఊటలేదు వాడు, ఆకాశంలోకి వెళ్ళి దిగిండట వాడు. అయ్యో నిజుడంట వాడు, స్త్రీ యోనిలోకి వెళ్ళి రాలేదంట వాడు. అర్థమైందా? ద్రౌపది వచ్చినట్టు అగ్నిగుండాలకి వెళ్ళి వచ్చిందంట వాడు. అంటే ఈ పిచ్చికి కూడా ఒక అర్థం ఉంటుంది. అర్థమైందా? నేను ఏం చెప్పినా ఎండి నా కొడుకుని ఉల్లు చేయొచ్చు అనుకున్నాడు, చేయలేరు అని చూపెట్టిరు కదా. తన్నీరు కదా, మహారాష్ట్రలో తన్నీరు కదా, వెస్ట్ బెంగాల్లో తన్నీరు కదా, యూపీలో తన్నీరు కదా, మిగతా ప్రాంతాల్లో కూడా తన్నీరు కదా. చాలదులే. 400 వస్తా అన్నాడికి కనీసం గవర్నమెంట్ చేయడానికి కావాల్సిన 272 కూడా రాలేదు కదరా. తలకాయ ఎడబెట్టుకుంటారా అందభక్తులు. పెండ బ్యాచ్ విసర్జక పదార్థాలు ఆ ఉచ్చను పెండ అది లోపల ఉంచుకుంటే అది చచ్చిపోతుంది. కాబట్టి అది ఉచ్చ భారవస్తున్నటువంటి విసర్జక పదార్థాలను రాసుకో, పూసుకో, తాగు. ఏది రాసుకోవాలనో ఏది పూసుకోవాలనో తెలియనటువంటి ఈ పెండ బ్యాచ్ మీరేం చెప్తారా మాకు? ఒక సైన్స్ కాంగ్రెస్లు, ఒక ఇస్రోలు, ఒక బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్లు పెట్టిన మాకు మీరేం చెప్తారా గాడి కొడుకులు? ఇలా హైదరాబాదు ఐటీ ఇండస్ట్రీ ఎవరి వల్ల అయింది? బీఆర్ఎస్ వల్ల కాలే, బీజేపీ వల్ల కాలే. హైదరాబాద్ ఫార్మా ఇండస్ట్రీ బీజేపీ వల్ల కాలే, బీఆర్ఎస్ వల్ల కాలే. సిసిఎంబి అనేది ఈ చెత్త బాడుకోలు పెట్టలే. ప్లానింగ్ కమిషన్ ఎత్తేసిన బాడుకోవాడు, సైన్స్ కాంగ్రెస్ బంద్ చేసిన బాడుకోవాడు. పొద్దుగా లేస్తే పోరగాళ్ళకి చెడదొప్పుతున్నాడు. ఒక ఉద్యోగం సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తున్నాడు. 1 కోటి ఉద్యోగాలు ఇవ్వలే లంబడి కొడుకు. ఉద్యోగం అడిగితే ఛాయ్ బండి పెట్టుకో, పకోడీ వేసుకొని లంబడి కొడుకు మాకేం చెప్తాడు వాడు? సిగ్గులేని నా కొడకల్లారా. అరే జమ్మి కత్తులు పట్టుకొని తిరిగే బాడుకోవాలారా, ఎట్లా పోషిస్తారా నీ పిల్లల్ని? వాడిచ్చే బిర్యానీతో పోషిస్తారా? పప్పులు ఎంత రేటు పెరిగినాయి, ఉప్పులు ఎంత రేటు పెరిగినాయి, పెట్రోల్ ఎంత పెరిగింది? ఆలోచించండి బే, మీ అవ్వనాయన అడగండి, చెప్తారు వాళ్ళు. చెత్త నా కొడక. రాముడు ఏం చేసిండ్రా? రాముడికి ఇట్లా దోసుకోమన్నాడా హిందువుల సొమ్మునే? 10 రెట్లు ట్యాక్సులు పెంచమన్నాడా హిందువుల మీద? ఇది ఆరంభం. మీ బీజేపీ అంతం, మా పంతం. అర్థమైందా? ఇది ఇంకా అయిపోతుంది చూడు. 70 ఏళ్ళ నుంచి బీజేపీ లేదు, మళ్ళీ 70 ఏళ్ళు బీజేపీ కనబడకుండా అవుతుంది. ఇది ఆరంభం మాత్రమే. ఉత్తర భారతదేశం రెడ్డి నా కొడుకులు ఉన్నారు కొన్ని రాష్ట్రాల్లో, వాళ్ళని ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉంది. రాహుల్ గాంధీ గారు ఇట్లాంటి జోడో యాత్రలు నీ మధ్యప్రదేశ్లా, నీ ఒడిస్సాలా, నీకేడైతే మెజారిటీ వచ్చిందో నీ ఒడిస్సాలా
నీ యొక్క ఏది మధ్యప్రదేశ్ లా, నీ ఛత్తీస్గఢ్ లా, జార్ఖండ్ లా, నీ రాజస్థాన్ లా, గుజరాత్ లా 1000 సార్లు పర్యటన చేస్తాడు. మీ యొక్క తప్పిదాలను ప్రతి ఒక్కరికి అర్థమయ్యేటట్టు చెప్తాడు. మీ రాజ్యాంగం ఎత్తేరా చూద్దాం. ఇప్పుడు రాజ్యాంగం ఇప్పుడు ఎత్తేరా రిజర్వేషన్లు చూద్దాం. పర్యటన చేస్తాడు. ఓకే, మీ బీజేపీని బొంద పెడతాడు. గుర్తుపెట్టుకోండి. ఇక అంతేగా మీ దరిద్రం స్టార్ట్ అయింది. ఓకే, గుర్తుపెట్టుకోండి మిత్రులారా. ఐ కీప్ టాకింగ్, మాట్లాడుతూనే ఉంటా. ప్రతి అంశం మీద అవగాహన వేయడానికి నా వంతు నేను కృషి చేస్తా. ప్రజాస్వామ్యం బతకాలి, మన ప్రజా సమస్యలే ముఖ్యం. అమెరికా లెక్క మన దేశాన్ని కూడా అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ బీజేపీ బీఆర్ఎస్ యొక్క చెత్త వాట్లలో ప్రజలను పడకుండా కాపాడుకుందాం. సర్వే జన సుఖినో భవంతు. గాడ్ బ్లెస్ ఆల్. టేక్ కేర్.